మనిషి సమస్య కంటే ఆ సమస్య గురించి అతని గందరగోళం చాలా పెద్దది. ఇక్కడ చాలా బలమైన నియమం ఉంది. దానిని కిడ్లిన్స్ లా అంటారు. ఆ నియమం ఇలా చెబుతుంది: ఇఫ్ యూ రైట్ ద ప్రాబ్లం డౌన్ క్లియర్లీ, ద మ్యాటర్ ఇస్ హాఫ్ సాల్వ్డ్. అంటే సమస్యను స్పష్టంగా రాసుకుంటే ఆ సమస్యలో సగం ఇప్పటికే పరిష్కారం అయిపోయింది. ఇది పెద్ద ఫిలాసఫీ కాదు, ఇది ఒక సాధారణ జీవిత సత్యం. మనిషి తలలో వేల ఆలోచనలు తిరుగుతాయి, అవి కలిసిపోతాయి, గందరగోళం చేస్తాయి. అప్పుడు మనిషికి సమస్య చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ ఆ ఆలోచనలను కాగితం మీద రాసినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. గందరగోళం తగ్గుతుంది, సమస్య స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కిడ్లిన్స్ లా యొక్క శక్తి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి డబ్బు సమస్యతో బాధపడుతున్నాడు. అతని తలలో ఒకే ఆలోచన: జీవితం కష్టంగా ఉంది, డబ్బు సరిపోవడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. ఇది తలలో ఉన్నప్పుడు అది ఒక పెద్ద చీకటి. కానీ అతను ఒక కాగితం తీసుకుంటాడు, అందులో ఇలా రాస్తాడు: నా ఆదాయం ఎంత, నా ఖర్చులు ఎంత, ఏ ఖర్చు అవసరం, ఏ ఖర్చు అవసరం లేదు. ఇప్పుడు సమస్య మారిపోయింది, అంటే గందరగోళం తగ్గుతుంది. ఇక్కడే కిడ్లిన్స్ లా పనిచేస్తుంది. మరొక ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి తన జీవిత దారి గురించి గందరగోళంలో ఉన్నాడు. ఏ పని చేయాలి, ఏ దారిలో నడవాలి, ఏది మంచిది. తలలో వేల ఆలోచనలు. అతను ఒక పని చేస్తాడు, ఒక పుస్తకం తీసుకుంటాడు, అందులో రాస్తాడు: నాకు ఇష్టమైన పనులు, నాకు బాగా వచ్చేవి, నేను నేర్చుకోవాల్సినవి. ఇప్పుడు అతని తలలో ఉన్న మబ్బు తగ్గిపోతుంది, అతని దారి కొంచెం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కిడ్లిన్స్ లా యొక్క సాధారణ శక్తి. కిడ్లిన్స్ లాలో గొప్ప వాక్యం ఉంది: క్లియర్ థింకింగ్ బిగిన్స్ విత్ క్లియర్ రైటింగ్. అంటే స్పష్టమైన ఆలోచన స్పష్టమైన రాతతో మొదలవుతుంది. మనిషి తల ఒక గది లాంటిది. అందులో చాలా వస్తువులు పడి ఉంటాయి, అవి అస్తవ్యస్తంగా ఉంటాయి. ఆ గదిని సర్దడం లాంటిదే ఈ కిడ్లిన్స్ లా. వస్తువులు తమ స్థానంలో పడతాయి, అలాగే ఆలోచనలు తమ క్రమంలో నిలుస్తాయి. ఇది మనసుకు శాంతి ఇస్తుంది. కిడ్లిన్స్ లాలో ఇంకొక గొప్ప మాట: రైటింగ్ ఫోర్సెస్ క్లారిటీ. అంటే రాయడం స్పష్టతను బలవంతంగా తీసుకొస్తుంది. తలలో ఉన్నప్పుడు ఆలోచన తప్పించుకోవచ్చు, కానీ రాస్తున్నప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అందుకే చాలా గొప్ప నాయకులు, చాలా గొప్ప ఫిలాసఫర్ రాయడం అనే అలవాటు పెట్టుకున్నారు. కిడ్లిన్స్ లా మనకు ఒక పెద్ద పాఠం చెబుతుంది: కన్ఫ్యూజన్ లైవ్స్ ఇన్ ద మైండ్, క్లారిటీ లైవ్స్ ఆన్ పేపర్. అంటే గందరగోళం మనసులో ఉంటుంది, స్పష్టత కాగితం మీద ఉంటుంది. ఈ సమస్యకు అయినా ఒక సులభమైన మార్గం చూపుతుంది. ఇఫ్ యూ రైట్ ద ప్రాబ్లం క్లియర్లీ, ద ప్రాబ్లం బికమ్స్ స్మాలర్. అంటే రాయండి, స్పష్టంగా రాయండి, నిజంగా రాయండి, దాచకుండా రాయండి. అప్పుడు సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. మనిషి జీవితంలో ఒక చిన్న అలవాటు అతని జీవితాన్ని మార్చగలదు. ఇదే జీవితానికి కిడ్లిన్స్ లా ఒక చిన్న గొప్ప రహస్యం.